శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సర్వశక్తిమయి శ్రీ సర్వశక్తిమయ్యే నమః. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతిప్రద. ఈ మూడు నామములు సకార నామములు. సకారములోనే ఒక అద్భుతమైన సౌందర్యం ఉన్నది. సకారము సౌమ్య శబ్దము. సర్వశక్తిమయి అంటే ఆవిడను మించిన మరొక శక్తి ఎక్కడా లేదు. ప్రపంచంలో ఏ శక్తులు మనము చూస్తున్నాయో ఆ శక్తులను ఈవిడలో ఉన్నాయి. ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క శక్తి ఉన్నది. ఆ శక్తి దేవతకి పరిమితము. ఇంద్రునికి ఉన్న శక్తి అగ్నికి లేదు. అగ్నికి ఉన్న శక్తి వరుణకు లేదు. వరుణకు ఉన్న శక్తి యమునికి లేదు. ఎవరి శక్తి వారిదే. ఇలా ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కటిగా ఉన్నది. కానీ మహిషాసుని బాధ తట్టుకోలేక వీరందరూ త్రిమూర్తులను ప్రార్థన చేసినప్పుడు త్రిమూర్తి రూపుల శక్తి ఒక అగ్నిపుంజంగా కలిసినప్పుడు ఈ దేవతల నుంచి కూడా తేజస్సు బయటికి వచ్చి అదంతా ఏకజ్యోతిగా నిలిచింది. అంటే అగ్ని, ఇంద్ర, వరుణ, యమ, అశ్విని దేవతలు ఇలా 33 కోట్ల దేవతల యొక్క శక్తులు రాశిభూతంపై అమ్మవారు ఆవిర్భవించారని దేవి మహత్యంలో చెప్పబడింది. అమ్మవారు సర్వదేవతల యొక్క శక్తి రూపం. అంటే ఇదివరకు విడివిడిగా ఉన్న దేవతలు అమ్మవారి నుండి వచ్చిన కిరణాల వంటి వారు. ఈ కిరణాలన్నీ కలుపుకొని ఉన్న మహాజ్యోతియే అమ్మవారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.